ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. ఒక పెద్దావిడ తనకున్న చిన్న మొబైల్ని తీసుకొని రిపేర్ చేసే షాపుకి వెళ్ళి దాన్ని బాగు చేసి ఇవ్వమని చెప్తుంది. షాపులో ఉన్న అతను దాన్ని చెక్ చేసి, అమ్మా, ఈ ఫోన్ బాగానే ఉంది, ఎలాంటి రిపేరు లేదు, దీనికి అవసరం లేదని చెప్పాడు. అంతా బాగానే ఉంటే నా కొడుకు ఎందుకు ఫోన్ చేయటం లేదు, ఏంటో అనుకుంటూ వెళ్ళిపోతుంది. తన కొడుకు నుండి ఫోన్ రాకపోవటానికి కారణం ఫోను పాడైపోయిందేమో అనుకుంది ఆ తల్లి. కానీ బహుశా తన కొడుక్కి ఈ ముసలి తల్లి గుర్తుకు రాకపోవచ్చు. వృద్ధాప్యమందున్న తల్లిదండ్రులు తమ బిడ్డలు ముసలితనంలో వయసులో తమను చూసుకుంటారు అని ఆశలు పెట్టుకుంటారు. అనేక మంది బిడ్డలు తల్లిదండ్రుల ఆస్తి తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళగొడతారు లేదా వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. అప్పులవారు మన ఇంటికి వచ్చినప్పుడు లేదా ఏదైనా సమస్యతో మనం చిక్కుకున్నప్పుడు, నాకు ఇంతమంది స్నేహితులున్నారు, నన్ను ఆదుకుంటారులే అని ధీమాతో మనం ఉంటాం. కానీ అందులో 99% మంది మన కష్టకాలంలో ముఖాన్ని దాచుకుంటారు. మనం ఎవరో తెలీదు అన్నట్టు మన కష్టాలలో ముఖాన్ని దాచుకుంటారు, ప్రవర్తిస్తారు. మనం ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తారు. అందరూ నావారే కదా అని ఆఫీసులో అందరికీ మంచి చేయాలని చూస్తాము. ఏదైనా సమస్య వస్తే బాస్ ముందు నిలబడాల్సి వచ్చినప్పుడు మనం పగవారి వలె వారికి చాలా దూరంగా నిలబడతారు. ఇలా అనేక స్టేజీల్లో మనం నమ్మిన వారందరూ బిడ్డలు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రియుడు, ప్రియురాలు, బంధువులు, భార్యాభర్తలు, ఇలా అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారు. మన ఆశలను అడియాసలు చేసేస్తారు. మన నుండి మేలు పొందిన వారు సైతం, మన ద్వారా జీవితంలో పైకి వచ్చిన వారు సైతం మనల్ని విడిచిపెట్టేస్తారు. మనలో అనేక మంది ఏదో ఒక విషయంలో ఇది అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉంటారు. వారి వలన చాలా బాధను అనుభవించి ఉంటారు, కృంగిపోయి ఉంటారు. అందుకే దేవుడు మనకి చెప్తున్నాడు, ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యం యెహోవా మీదనే ఆశలు పెట్టుకొనుము. కీర్తనలు 13:13. ఇజ్రాయేలు అనే పదము దగ్గర ఒక్కసారి నీ పేరు పెట్టుకొని చూడు. దేవుడు నీకే చెప్తున్నారు, నా మీద ఆశ పెట్టుకో. దేవుని వైపు ఆశ పెట్టుకోవడం వలన ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నావా? ఆయన బాధపడి వారిని బాధను తృణీకరించేవాడు కాదు. దాన్ని చూసి ఆయన అపహాస్యం చేసేవాడు కాదు. ఆయనకి ముఖం దాచుకోవటం తెలీదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. కీర్తనలు 22:24. నిశ్చయంగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశాభంగం కానేరదు. సామెతలు 23:18. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచెదను. కీర్తనలు 24. కాబట్టి మనుషులను నమ్మి మోసపోయి అవమానాల పాలై నిరాశపడటం కంటే దేవుని నమ్ముకోవటం మేలు. కాబట్టి ఈ లోకంలోని వారి మీద ఆశ పెట్టుకొని వారేదో మనల్ని ఉద్ధరిస్తారు అనుకుంటుంటారు అని నమ్మి మోసపోక ఇక మీదట నమ్మదగిన దేవుడైన మన దేవుని మీద ఆశ పెట్టుకుందాం. ఆమేన్. హల్లెలూయా. మనుషుల మనసుల్లో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మనలో నాకు చోటునిచ్చావు. పలకరించు వారెవరు నాదరికి రాకున్నా నన్ను పలకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. ప్రభుపేట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.